హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ వీడియోస్. ఈరోజు వీడియోలో జీడీసీఈ 2018 నోటిఫికేషన్కి సంబంధించి నిర్వహించిన ఏఎస్ఎం బార్ గూడ్స్ గార్డ్ ఎగ్జాము సెకండ్ షిఫ్ట్ పేపరు, అందులోంచి మనకి లాభాలు నష్టాలు టాపిక్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 43 ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి, దాని సింప్లిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమిచ్చారు. క్వశ్చన్ నెంబర్ 43, ఒక వస్తువును 375 రూపాయలకు అమ్మగా వచ్చే నష్టం దానిని 711 రూపాయలకు అమ్మగా వచ్చే లాభంలో 60% అయితే ఆ వస్తువు కొనుగోలు ధరను కనుగొనండి అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ కంపారిజన్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అమ్మిన వేళకి కంపారిజన్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ వస్తువు కొనుగోలు ధరను కనుక్కోండి అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ మనకి కొన్నవాళ్ళు ఎంత అనేది తెలియదు. ఇక్కడ ఏమంటున్నారు, 375 రూపాయలకి అమ్మగా వచ్చే నష్టం 711 రూపాయలకి అమ్మగా వచ్చే లాభంలో 60% అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫస్ట్ మనం కొన్నవేళని కనుక్కోవాలి. కాబట్టి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఫస్ట్ అసలు కొన్నవేళని ఎక్స్ అని అనుకుంటాం. మనకు తెలియదు కాబట్టి కొన్నవేళ సమ్ ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ ఏమన్నారు, 375 రూపాయలకు అమ్మగా వచ్చే నష్టం అన్నారు. సో నష్టానికి ఫార్ములా మనకు తెలుసు కదా, నష్టము ఈక్వల్స్ టు కొన్నవేళ మైనస్ అమ్మిన వేళ. ఎక్కువ డబ్బులకు కొని తక్కువ డబ్బులకు అమ్మితే మనకు నష్టం వస్తుంది ఎప్పుడైనా. సో నష్టం ఈక్వల్స్ టు కొన్నవేళ మైనస్ అమ్మిన వేళ. కొన్నవేళని నేను ఎక్స్ అని చెప్పేసి అనుకున్నాను. అమ్మిన వేళ ఇచ్చారు 375. సో నష్టం ఎంత, ఎక్స్ మైనస్ 375. దీన్ని నేను ఫస్ట్ స్టేట్మెంట్గా తీసుకున్నాను. అలాగే రెండోది ఏమన్నారు, దాన్ని 711 రూపాయలకు అమ్మగా వచ్చే లాభంలో 60% అన్నారు. సో అసలు ఫస్ట్ మనకి లాభం ఎప్పుడు వస్తుంది, తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మితే మనకి లాభం అనేది వస్తుంది. సో లాభానికి ఫార్ములా ఏంటి, లాభం ఈక్వల్స్ టు ఎక్కువ ధరకు అమ్ముతాం కాబట్టి అమ్మిన వేళ మైనస్ తక్కువ ధరకు కొంటాం కాబట్టి కొన్న వేళ. అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. సో ఇక్కడ అమ్మిన వేళ ఎంత ఇచ్చారు, 711. కొన్న వేళని మనం ఎక్స్ అనుకున్నాం. సో 711 మైనస్ ఎక్స్. అయితే వాళ్ళు ఏమన్నారు, 711 రూపాయలకి అమ్మగా వచ్చే లాభంలో 60% అన్నారు. అంటే ఈ లాభంలో 60% విలువకి సమానం అన్నారు. సో 60% లాభంలో 60% అంటే 711 మైనస్ ఎక్స్ ఇంటూ 60% అంటే 60/100. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2 అనుకున్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, స్టేట్మెంట్ 1 and 2 సేమ్ అని చెప్తున్నారు. చూడండి, 375కి అమ్మగా వచ్చే నష్టము 711 రూపాయలకి అమ్మగా వచ్చే లాభంలో 60% అయితే అన్నాడు. ఎప్పుడైతే అయితే అని చెప్పారో ఈ రెండు ఈక్వల్ అని అర్థం. సో ఎక్స్ మైనస్ 375 ఈక్వల్స్ టు 711 మైనస్ ఎక్స్ ఇంటూ 60/100. ఎందుకంటే అవి రెండు సమానం అయితే అన్నారు కాబట్టి. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే
ఈ 60/100లో 0 0 క్యాన్సిల్ అయిపోతే 6/10. ఈ 10 ఇటు పంపించేస్తే 10 × x - 375 ఈక్వల్స్ టు 711 - x × 6. సింప్లిఫికేషన్ చేస్తే 10x - 3750 ఈక్వల్స్ టు 4266. 4266 - 6x. 16x ఈక్వల్స్ టు 8016. x ఈక్వల్స్ టు 8016/16. క్యాన్సిలేషన్ చేస్తే 501 టైం అన్నమాట. 501 సార్లు పోతుంది. సో ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, కొన్న వెల. మనకి క్వశ్చన్లో కూడా ఏమడిగారు, కొనుగోలు ధర కనుక్కోండి అన్నారు. సో ఫైనల్గా మనకి కొన్న వెల అనేది 501 రూపాయలని వచ్చింది. ఇది మనకి ఆప్షన్స్లో ఉందేమో చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 531, ఆప్షన్ బి 521, ఆప్షన్ సి 511, ఆప్షన్ డి 501. సో ఈ ప్రాబ్లంకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 501 అన్నమాట. ఓకే, సింప్లిఫికేషన్ ఎలా చేసాం మళ్ళీ ఒకసారి చూస్తే, ఇక్కడ మనకి ఒక కంపారిజన్ స్టేట్మెంట్ ఇచ్చారు, కొన్న వెల కనుక్కోమన్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్నే మనం ఫాలో అయ్యాం. 375 రూపాయలకి అమ్మగా వచ్చిన నష్టం అన్నారు. సో నష్టానికి ఫార్ములా మనకు తెలుసు కాబట్టి కొన్న వెలని కనుక్కోవాలి కాబట్టి దాన్ని ఎక్స్ అనుకొని చేసుకున్నాం. నష్టం ఈక్వల్స్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. కొన్న వెల ఎక్స్, అమ్మిన వెల 375 రూపాయలు వాళ్ళే ఇచ్చారు. అదే స్టేట్మెంట్ 1. దాన్ని 711 రూపాయలకి అమ్మగా వచ్చే లాభంలో 60% అయితే అన్నారు. లాభము అన్నారు. లాభానికి ఫార్ములా అమ్మిన వెల మైనస్ కొన్న వెల. 711 రూపాయలకు అమ్మగా అన్నారు, అంటే అమ్మిన వెల 711, కొన్న వెల మనకు తెలియదు, ఎక్స్ మైనస్ ఎక్స్. ఆ లాభంలో 60% అయితే అన్నారు. సో ఈ లాభంలో 60%, అంటే 711 - x × 60% అంటే 60/100. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ నష్టము, ఈ 60% లాభము అయితే అన్నారు, అంటే సమానం అయితే అన్నారు. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేసుకుంటే x - 375 ఈక్వల్స్ టు 711 - x × 60/100. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎంత? 501. సో ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, కొన్న వెల. సో కొన్న వెల ఈక్వల్స్ టు 501. ఈ రకంగా దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ హాల్లో మనకి ఉపయోగపడేది రెండు. ఒకటి ప్రాక్టీస్, అప్పుడు దాకా మనం ఎంత హార్డ్ వర్క్ చేసాం, ఎంత ప్రాక్టీస్ చేసామని. రెండోది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ప్రాబ్లమ్స్ చూడగానే కూల్గా దాన్ని అర్థం చేసుకొని సింప్లిఫై చేసుకుంటే సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. కంగారు పడితే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంతో మళ్ళీ కలుసుకుందాం. ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్.